సోడియం బల్బ్ అంటాం కదా. సోడియం అంటే దీన్ని మనము శాస్త్రీయంగా Naతో పిలుస్తాం. Na అంటే ఏంటిది? ఇక్కడ సోడియం, దాని యొక్క ఫార్ములా, దాని యొక్క మన ఇప్పుడు పొటాషియం అంటే K అని, క్లోరిన్ అంటే Cl అని, హైడ్రోజన్ అంటే H అని చదువుతాం కదా. అట్లా ఇటువంటి సోడియం అనేది ఒక మెటల్. అంటే ఇది ఫస్ట్ ఏ గ్రూప్లో పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఏ గ్రూప్ లోపల మొదటి వరుసలో ఉన్నటువంటి మూలకం కాబట్టి దీనిని లోహము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? లోహము అని పిలుస్తారు. ఈ లోహము కారణంగా ఈ బల్బులు ఏం చేస్తాయండి అంటే, లోహాలు ఏం చేస్తాయి? వేడి చేసినప్పుడు అంత సులభంగా వ్యాకోచం చెందవు, కొద్ది సమయం పడుతుంది. అదే కనుక మనం గ్యాస్ లాంటి దాన్ని కనుక వేడి చేస్తే అవి సులభంగా వ్యాకోచం చెందుతాయి. కాబట్టి ఈ సోడియం ఆవిర్లు అనేవి నెమ్మదిగా లోహ లక్షణం కలిగి ఉండడం చేత ఇవి వ్యాకోచం చెందడానికి కనీసం మనకి 7 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. 7 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి వీటిని ఆలస్యంగా వెలిగే బల్బులని కూడా పిలుస్తారు. మనం ఇంతకుముందు చూసాం, మనం డిశ్చార్జ్ ల్యాంప్స్, నాన్ డిశ్చార్జ్ లేదా గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అని పిలుస్తాం. తెలుసు కదా మీరు? గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అని తెలుసు కదా మీకు. గ్యాస్ అంటే ఏంటిది? గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్లో నిన్న మీరు ఏం చూశారు? ట్యూబ్ లైట్ గురించి చూసారా? ట్యూబ్ లైట్ అనేది ఏ ల్యాంప్? ఇది గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్. అంటే వాయువులని తనంతట తానుగా తగ్గించుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. అదే ఇన్కాండిసెంట్ ల్యాంప్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఇన్కాండిసెంట్ ల్యాంప్ అయితే అవి ఒక్కసారిగా వెలుగుతాయి, ఎప్పటికప్పుడు మండుతూ అంటే జ్వాలను ఇస్తూ, హీట్ని ఇస్తూ అవి ఏం చేస్తూ ఉంటాయి? శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, లైట్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ కారణం చేత మనకి వీటిని ఏమని పిలుస్తారు? గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అనేమో వీటిని పిలిస్తే, వాటిని ఏమని పిలుస్తారు? ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అని పిలుస్తారు. నిన్న మనం టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బులు చూడలా? ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బుల గురించి డైరెక్ట్గా మనల్ని క్వశ్చన్ అడిగాడని చెప్పాను కదా. టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బులు లేదా ఇన్కాండిసెంట్ బల్బులు ఏ పవర్ ఫ్యాక్టర్ని కలిగి ఉంటాయి? యూనిటీ పవర్ ఫ్యాక్టర్ని కలిగి ఉంటాయని మీరు నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు వీటిని గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్ అంటారు. వీటిలో ఏమేమి ఉన్నాయి? ట్యూబ్ లైట్ అనేది గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంపే, CFL బల్బులు అనేవి గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్సే, నియాన్ బల్బులు అనేవి గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్సే, సోడియం బల్బులు అనేవి గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్సే, మెర్క్యూరీ బల్బులు అనేవి గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్సే. అంటే CFL బల్బులైనా, ట్యూబ్ లైట్స్ అయినా, నియాన్ బల్బులైనా, నియాన్ అంటాం కదా, నియాన్ బల్బులైనా మరియు సోడియం బల్బులైనా, అంటే సోడియం వేపర్ ల్యాంప్స్ అంటారు, సోడియం వేపర్ ల్యాంప్స్ అయినా కూడా మనకి ముఖ్యంగా ఇవి ఏ ల్యాంప్స్ అండి? గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్సే. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అంటాము. లాస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చాడు దీని మీద. మెర్క్యూరీ ల్యాంప్స్ అంటాము. ఇవి లో ప్రెషర్ ఉంటాయి మరియు హై ప్రెషర్ లక్షణాన్ని కూడా కలిగి ఉంటాయి. లో ప్రెషర్ లక్షణాన్ని, హై ప్రెషర్ లక్షణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఈ రకంగా ఉన్నటువంటి ఈ బల్బులని మనం ఏమని పిలుస్తున్నాం? ఇప్పుడు గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్స్గా మనం పిలుస్తూ ఉన్నాం. ఒకసారి సోడియం బల్బు గురించి చూద్దాం. సోడియం బల్బ్ అనేది ఈ చుట్టూ చూడండి ఒకసారి, ఈ చుట్టూ ఉండేటువంటి ఈ పదార్థం ఒకటి గ్లాస్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా గ్లాసే. ఎందుకు గ్లాస్ ఉండాలి? గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్, లోపల వచ్చినటువంటి ఆ కాంతి శక్తిని ఏం చేస్తూ ఉంటుంది? బయటకు వెదజల్లాలి అంటే గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ ఆ గ్లాసుకు బదులుగా మనం అక్కడ చెక్క లాంటిది ఏమన్నా పేపర్ లాంటిది దళసరిగా పెడితే లైట్ బయటికి వస్తుందా? రాదు. కాబట్టి గ్లాస్ మెటీరియల్ని ఉపయోగించాలి. ఈ గ్లాస్ అనేది ప్రధానంగా బోరోసిలికేట్స్, ఏంటండి? బోరోసిలికేట్స్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. బోరోసిలికేట్ అంటే
మనం కదా జాడీలు పెట్టుకోవడానికి వాడతారు కదా దళసరిగా ఉన్న గ్లాసు, ఆ టైపు మందంగా ఉన్నటువంటి గ్లాసుని ఆ చుట్టూ ఉంచడానికి ఉపయోగిస్తారు. దాన్ని బోరోసిలికేట్ అని పిలుస్తారు. బోరోసిలికేట్ అని పిలుస్తారు. ఈ బోరోసిలికేట్కి ఈ భాగంలో అంటే ఈ చివర ఉన్నటువంటి కనిపించేటువంటి ఈ భాగంలో మనకేం పూస్తారండి అంటే ఇండియం ఆక్సైడ్ In2O3. దీన్ని ఏమంటారండి? ఇండియం ఆక్సైడ్. ఇండియం ఆక్సైడ్ అనేటువంటి పూతను పూస్తారు. ఈ ఇండియం ఆక్సైడ్ అనేటువంటి పూత పూయడం వల్ల ఆ రిఫ్లెక్షన్ అనేది మనకు బండికి ముందు కూడా ఇలానే ఉంటుంది చూడండి ఒకసారి. బండికి ముందు కూడా ఇట్లా షార్ప్గా ఉంటుంది, బూడిద వర్ణం లోపల కనిపిస్తుంటుంది, యాష్ కలర్లో ఒక పెయింట్ ఎవరో వేసారు కావాలన్నట్టుగా, కొన్నిటికేమో బ్లూ కలర్లో ఉంటుంది. అంటే ఇండియం ఆక్సైడ్ అనేటువంటి పూత పూయడం వల్ల రిఫ్లెక్షన్ అంటే ఏంటి? పరావర్తనం అనేది స్ట్రైట్గా వెళ్లకుండా ఇలా మల్టిపుల్గా వెళ్ళడం వల్ల కాంతి అనేది ఎక్కువగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే సోడియం వేపర్ ల్యాంప్స్ని పెట్టేటప్పుడు ఇలా పెట్టరు, ఇలా పెడతారు. ఇలా పెడితే ఈ పైభాగం లోపల కాంతి అనేది ఇక్కడ పెయింట్ పూయబడుతుంటుంది కదా, బల్బ్ ఇలా ఉంటుందా ఉండదా? ఈ పైభాగంలో మన కాంతి అనేది పెయింట్ పూయబడడం వల్ల ఇది పైకి వెళ్ళదు, లైట్ ఏడికి వస్తుంది, కిందికి ప్రసరిస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి హైవేల పక్కన కానీ, గోడౌన్స్ వద్ద కానీ, సినిమా థియేటర్ల వద్ద కానీ, మల్టిపుల్ షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద కానీ, బాగా గూడ్స్ తిరిగేటువంటి ప్రాంతాలలో, రైల్వే వ్యాగన్లు ఉన్న ప్రాంతాలలో ల్యాంప్ ఇట్లా పెడతారు. మన స్టడీ ల్యాంప్ ఎలా ఉంటుంది, టేబుల్ మీద పెట్టింది ఇట్లుంటుంది. ఈ ల్యాంప్ ఏమో ఇలా చూస్తూ ఉంటుంది. ఈ పైభాగంలో ఈ పూత అనేది కాంతిని పైకి పోనీయకుండా కిందికి రిఫ్లెక్షన్ అనేది జరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇది సోడియం వేపర్ ల్యాంప్లో ఉన్నటువంటి ఇండియం ఆక్సైడ్ అనేటువంటి ఈ పూత అనేది ప్రధానమైనటువంటి కారణం. చుట్టూ ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తారు? బోరోసిలికేట్. ఏ సిలికేట్ అండి? బోరోసిలికేట్ అని పిలుస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని లోపట మళ్ళీ మనం చూసినట్లయితే ఈ భాగాన్ని చూస్తున్నారా మీరంతా? ఇలా కనిపించేటువంటి ఈ భాగాన్ని క్వార్ట్జ్తో తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారండి? క్వార్ట్జ్తో తయారు చేస్తారు. అంటే ఇక్కడ ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది. క్వార్ట్జ్ అంటే చాలా దళసరిగా ఉండే విధంగా, అంటే దళసరి అంటే చాలా మందంగా ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ అదని దాదాపుగా ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా తిక్కుగా ఉంటుంది ఇక్కడ ల్యాంప్ అనేది. దీని లోపల మనం చూస్తే ఈ క్వార్ట్జ్ యొక్క గ్లాస్ ట్యూబ్ లోపల 1300 కెల్విన్స్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఎన్ని వందలండి? 1300 కెల్విన్స్ యొక్క ఉష్ణోగ్రత అనేది ఈ క్వార్ట్జ్ ట్యూబ్లో అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ బోరోసిలికేట్ అనేది 700 కెల్విన్స్ టెంపరేచర్ని అది రెసిస్ట్ చేయగలదు, తట్టుకుంటుంది. 700 కెల్విన్స్ ఉష్ణోగ్రతని తట్టుకోగలదు. సరే ఈ కెల్విన్స్ ఏంటి అని మీకు డౌట్ రావాలి. అంటే ఏదైనా ఒక ఉష్ణోగ్రతని ఈ 700 డిగ్రీ సెల్సియస్ నుంచి -273 కనుక చేసినట్లయితే మనకు వచ్చినటువంటి విలువ ఎంతండి? ఇక్కడ 427 వస్తుంది. 427 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. అంటే ఇది 427 డిగ్రీ సెల్సియస్. దానికి మనం ప్లస్ కనుక కలిపామనుకోండి, 273 కలిపితే ఆ విలువ కెల్విన్లలో వస్తుంది. దాన్నే 700 కెల్విన్స్ అని అంటాం. అంటే ఇది దాదాపుగా 700 కెల్విన్ల టెంపరేచర్ని రెసిస్ట్ చేస్తుంది. ఇదేమో 1300 కెల్విన్ల ఉష్ణోగ్రతని తట్టుకోవడానికి ఈ లోపల క్వార్ట్జ్తో చేయబడ్డటువంటి గ్లాస్ ట్యూబ్ని ఉపయోగిస్తారు. దేన్ని ఉపయోగిస్తారు? గ్లాస్ ట్యూబ్ని ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్ 1, ఎలక్ట్రోడ్ 2. ఈ 2 ఎలక్ట్రోడ్స్ అనేవి మనకు ఎలా జరుగుతుందంటే ఈ 2 ఎలక్ట్రోడ్స్ లోపల ఉన్నటువంటి ట్యూబ్లో ఉంటాయి. దీని లోపల మనకి నియాన్, ఆర్గాన్ మరియు సోడియం ఆవిర్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు శాపనంగానే ఎవరో ఒకరు రిబ్బన్ కటింగ్ చేయాలి. అంటే నియాన్ గ్యాస్ అనేది స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ల్యాంప్ అనేది స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా స్టార్ట్ చేసినటువంటి నియాన్ గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ అయ్యే కొలది నెమ్మదిగా వ్యాకోచం చెందిన కొలది ఈ సోడియం ఏం చేస్తుందండి? ఇక్కడ
ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య మనకు కనిపించేటువంటి ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య మనకి ఎలక్ట్రోడ్ యొక్క భేదాలు కొంచెం డిశ్చార్జ్ అంటే ఉత్సర్గము అనేది జరపడం ద్వారా ఈ సోడియం అనేది లోపల ఖాళీగా ఉండకుండా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంది? ఎక్స్పాండ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్స్పాండ్ అంటే ఏంటిది? వ్యాకోచం చెందడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే వ్యాకోచం చెందడానికి ప్రయత్నం చేస్తుందో కాంతి అనేది బయటకు వెలువడుతుంది. అంటే సోడియం వేపర్ ల్యాంప్స్ అనేవి ఫస్ట్ స్టార్టింగ్లో వెలిగేటప్పుడు ఏ రంగులో వెలుగుతాయి? లోపల ట్యూబ్లో, అంటే ఈ కంప్లీట్ లోపల ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్లో వెలిగేటప్పుడు ఏ రంగులో వెలుగుతాయి అని అడిగాడు లాస్ట్ టైం. పింక్ కలర్లో వెలుగుతాయి. ఏ రంగులో వెలుగుతాయి? పింక్ కలర్లో వెలుగుతాయి. కొద్దిసేపు అయిన తర్వాత, కొంచెం టైం తీసుకున్న తర్వాత ఈ యొక్క బల్బులు అనేవి ఏ రంగులో వెలుగుతాయండి అంటే ఇవి డైరెక్ట్గా ఆరెంజ్ కలర్లో ఒకప్పుడు లో ప్రెషర్ ల్యాంప్స్తో వెలిగేవి ప్రజెంట్ ఇప్పుడు డైరెక్ట్గా ఎలా వెలుగుతున్నాయండి? ఎల్లో కలర్లో వెలుగుతాయి. మనం చూస్తూ ఉంటే ఆరెంజ్ ఎల్లో రెండు మిక్స్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. హైవేల పక్కన మనం పోతూ ఉంటే, మన హైదరాబాద్ టు వరంగల్ హైవే వెళ్తూ ఉంటే నైట్ టైం ఫ్లైఓవర్లు వచ్చిన కాడ ఆ ల్యాంప్స్ పెడుతూ ఉంటారు. దాదాపుగా దీని లోపల మనం పరిశీలించినట్లయితే ఈ బల్బ్ అనేది కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలను బట్టి పనిచేస్తూ ఉంటుంది. ఏంటండి అంటే దీని లోపల ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉందా? దీన్ని ఏమంటారు? హైలీ రియాక్టివ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అంటే చాలా శక్తివంతమైనటువంటి చర్యలతో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫార్మర్. ఏంటండి అంటే వోల్టేజ్ని ఆకస్మికంగా పెంచవలసిన పరిస్థితి వస్తుంది. వోల్టేజ్ని ఆకస్మికంగా పెంచవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏం చేస్తాయి? ఎఫిషియన్సీకి కావాల్సిన వోల్టేజ్ని దానికి ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 38 వాట్స్ ఉన్నటువంటి ఒక సోడియం వేపర్ ల్యాంప్ కనుక మనం పరిశీలించినట్లయితే ఆల్మోస్ట్ అది ఒక 380 వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీని ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉన్నటువంటి వోల్టేజ్ని స్టెప్అప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హై రియాక్టివ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తారు. అంటే అత్యధిక శక్తివంతమైన ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తారు. దేంట్లో? సోడియం వేపర్ ల్యాంప్స్ లోపల ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 వాట్స్ ఉందనుకోండి, అట్లీస్ట్ అది ఒక 400 వోల్ట్స్ ఎబోనే అది ఏం చేయాలా? జనరేట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ కారణం చేత హై వోల్టేజ్ పరిస్థితులను తట్టుకోవడానికి ఇది ఏం చేస్తారు? సోడియం వేపర్ ల్యాంప్స్ అనేది ఈ వోల్టేజ్ని పెంచి ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏం చేస్తారండి? హైలీ రియాక్టివ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తారు. రెండో విషయం ఏంటి? ఇక్కడ ఒక కెపాసిటర్ ఉపయోగిస్తారు. కెపాసిటర్ పని ఏంటి? కెపాసిటర్ యొక్క ముఖ్యమైన పని ఏంటి? ఎక్కడైతే ల్యాగింగ్ అనేది ఉందో ఆ ల్యాగింగ్ విలువని పెంచడానికి, ఈ సర్క్యూట్కి అదనపు వోల్టేజ్ని అందించడానికి కెపాసిటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కెపాసిటర్ సి అనేది ఉంటుంది. హైలీ రియాక్టివ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుంది. లోపల నియాన్, ఆర్గాన్, సోడియం ఆవిర్లతో కూడినటువంటి వాయువులు అనేవి ఉంటాయి. దీనికి ఇటు పక్కన అవుటర్ అంటే బయటి వైపులా చూస్తే మనకి ఇది బోరోసిలికేట్స్తో తయారవుతుంది. లోపల వైపున చూస్తే క్వార్ట్జ్తో తయారైనటువంటిది ఉంటుంది. ఇందు లోపల మనకి నియాన్, ఆర్గాన్, సోడియం వాయువులు ఉంటాయి. ప్రారంభంలో ఏ రంగులో వెలుగుతాయి? నియాన్ అంటే పింక్ కలర్లో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తాయి. కాబట్టి స్టార్టింగ్లో ఎగ్జైటేషన్ లేదా డిశ్చార్జ్కి మొట్టమొదటిసారిగా పూనుకునేది ఏంటండి అంటే నియాన్. ఏంటది? నియాన్. ఆ తర్వాత సోడియం అనేది మెటల్ కాబట్టి నెమ్మదిగా 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 అది వేడిగా వ్యాకోచం చెందడం ద్వారా ఆ లోపల ఉన్న గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రోడ్ నుండి ఈ ఎలక్ట్రోడ్కి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందుకే వీటిని ఏమంటారు? డిశ్చార్జ్ ల్యాంప్స్ అంటారు. ఏ ల్యాంప్స్ ఇవి? సోడియం వేపర్ ల్యాంప్స్ అంటారు. ఈ ల్యాంప్స్ అనేవి హైలీ ఎఫిషియన్సీ ఉంటుంది, దాదాపు ఎక్కువ సామర్థ్యంలో ఉంటాయి. ఈ ల్యాంప్స్ అనేవి సుమారుగా 2500 గంటల నుండి సుమారు 3000 గంటల పాటు 2500 గంటల నుండి సుమారుగా 3000 గంటల పాటు లైఫ్ స్పాన్ అంటే జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి.
ఈ బల్బులు అనేవి మనకి ముఖ్యంగా ఎక్కువ వోల్టేజ్ని తీసుకుంటాయి. హైవేలు అంటే వాళ్ళు భరిస్తారు, కానీ మనలాంటి వాళ్ళు 2 సోడియం వేపర్ ల్యాంప్స్ పెట్టుకున్నాం అనుకో ఇంటి ముందు, భరించడం మన వల్ల కాదు. ఎక్కువ శక్తిని తీసుకుంటాయి, అత్యధికంగా శక్తిని తీసుకుంటాయి. ఏపీ లోపల జరిగిన ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జామ్ పేపర్లో ఒకటి అడిగాడు. సోడియం వేపర్ ల్యాంప్స్ అనేవి 100 నుండి 200 ల్యూమెన్ పర్ వాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులో డైరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్ ఏంటండి అంటే 160 ల్యూమెన్ పర్ వాట్. 160 ల్యూమెన్ పర్ వాట్, 160 ల్యూమెన్ పర్ వాట్ అనేది డైరెక్ట్గా ఇచ్చాడు. ఇది 100 నుంచి 200 మధ్య ఉంది కదా, కాబట్టి 160ని అక్కడ టిక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అంటే ఒకసారి 280 ఎబో ఇట్లా ఇచ్చాడు కాబట్టి సోడియం వేపర్ ల్యాంప్ సగటు ల్యూమెన్ పర్ వాట్ ఎంత అండి? 100 to 200. యావరేజ్గా లాస్ట్ టైం ఇచ్చిన ఆప్షన్ ఎంత? 160 ల్యూమెన్ పర్ వాట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇవి ప్రారంభంలో ఏ రంగులో వెలుగుతాయి? పింక్ కలర్లో వెలగడం జరుగుతూ ఉంటుంది. ఏ బల్బులు ఇవి? సోడియం వేపర్ ల్యాంప్స్. ఇవి ఎక్కువ పవర్ను తీసుకుంటాయి. కారణం ఏంటండి అంటే వీటి పవర్ ఫ్యాక్టర్ అనేది చాలా వీక్ ఉంటుంది. వీక్ పవర్ ఫ్యాక్టర్ విలువను కలిగి ఉంటుంది. ఆ విలువ 0.3 ల్యాగింగ్లో ఉంటుంది. ఎట్లుంటుందండి? 0.3 ల్యాగింగ్ విలువలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ సోడియం వేపర్ ల్యాంప్స్. సోడియం వేపర్ ల్యాంప్స్ ఇవి పూర్తిగా ఈ విధంగా మనకి ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఏ బల్బులు ఇవి? ఎక్కడ వాడుతున్నారు? క్రికెట్ స్టేడియంలో, హైవేల లోపట, గోడౌన్స్ వద్ద, వివిధ రకాల మల్టిపుల్ షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద, ఎక్కువ క్రౌడ్ ఉండే ఏరియాలో ఈ బల్బులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటి పవర్ ఫ్యాక్టర్ అనేది ల్యాగింగా లీడింగా? ఇది ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ విలువను కలిగి ఉంటాయి కాబట్టి మోర్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ, ఎక్కువ శక్తిని తీసుకుంటాయి, ఎక్కువ యూనిట్స్ని బర్న్ చేస్తాయి. కాబట్టి వీటిని ఎలా ఎక్కువగా మనకేంది కమర్షియల్గా ఉపయోగం తప్పితే కానీ మనకు డొమెస్టిక్గా గృహ అవసరాలకైతే ఈ బల్బులు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం అయితే కావు. ఏ బల్బులు ఇవి? సోడియం వేపర్ ల్యాంప్స్కు సంబంధించినటువంటి బల్బులు. ఈ బల్బుల యొక్క ప్రత్యేకతలు మీరు చూసే ముందు లాస్ట్ టైం వచ్చిన పాయింట్లు అయితే ఇవి పింక్ కలర్, రెండవది నెక్స్ట్ ఎల్లో కలర్ కాంతి అనేది ఇప్పుడు ఎగ్జిట్ బయటకు విడుదలైన కాంతి ఎల్లో కలర్ అనేది గుర్తుపెట్టుకోండి. వీటి పూతలు అనేవి ఇండియం ఆక్సైడ్ అటువంటి రసాయనాలతో పూతలు పూస్తూ ఉంటారు. ఓకే.